సినిమా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్, ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో 25 లాంగ్వేజ్ లో ఏ హీరో సినిమా రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఈరోజు డే 1 300 crores క్రాస్ చేస్తుంది. ఓకే, హాలీవుడ్ రేంజ్ మూవీ ఇది. రాజమౌళి రికార్డు కూడా బ్రేక్ చేస్తారు. నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయి. సో గతంలో అయితే బాహుబలి 1800 కోట్లు 1900 కోట్లు వసూలు చేసింది. ఇది కనీసం 2000 3000 కోట్లుగా వెళ్ళే అవకాశం ఉందా? 2000 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుంది. 2000 కోట్లు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్ బ్రో. సినిమా అయితే ఎలా ఉంది? సినిమా అయితే సూపర్ ఉందన్న. సినిమా అయితే చాలా బాగుంది. ప్రేక్షకులు అందరూ చూడొచ్చు. లాస్ట్ 30 minutes ప్రభాస్ అన్న చాలా హైప్ చేశారు. ఆ సినిమాలో అందరినీ హైప్ చేశారు. అసుదాం క్యారెక్టర్ ఎలా ఉంది సినిమాలో? అసుదాం క్యారెక్టర్ చాలా హైప్ ఉందన్న. అలాగని ఎవరిని తక్కువ అంచనా చేయలేదు. ఎవరిని ఎలా చూపించాలో అలా చూపించారన్న. సినిమా మస్ట్ అండ్ షుడ్. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా ప్రభాస్ అన్న కోసం ఎంత బాగా పోడుతారో చూడండి. ఎలా ఉంది సినిమా? మీకు ఎలా కనిపించింది? జెన్యూన్ గా చెప్పండి. నేనైతే మహాభారతం బాగా ఇష్టపడేవాడిని. మహాభారతం స్టోరీ. బట్ మహాభారతం రిఫరెన్స్ ఇస్ వెరీ హై సినిమాలో. లాస్ట్ 30 minutes అయితే క్లైమాక్స్ పీక్స్ గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగున్న సినిమా. సో చిన్నపిల్లలు కూడా ఎక్సలెంట్ గా ఉంటుందా? చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు అందరూ చూడే సినిమా. ఆల్మోస్ట్ మన అవెంజర్ సినిమాని క్రాస్ చేసే టాలెంట్ ఉన్న రేంజ్ లో ఉంది. మార్వెల్ రేంజ్ లో కానీ DC మార్వెల్ స్టార్ వార్స్ ఆ రేంజ్ లో ఉంది. సినిమా అయితే పీక్ ఉంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించరు ఇలా ఉంటదని చెప్పేసి. మాత్రం అందరూ చూడాలి సినిమా మాత్రం. ఓకేనా? 3 గంటల సేపు కూర్చోగలరు అంటారు ఆడియన్స్. ఇంకా ఎక్కువసేపు అని కూర్చుంటారు. సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేస్తున్నాం. అంతలా ఉంది సినిమా. చాలా బాగుంది సినిమా. లాస్ట్ 20 minutes ఎలా ఉంది? లాస్ట్ 20 minutes అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత బాగుంటది లాస్ట్ 20 minutes అయితే. సినిమా మెయిన్ విఎఫ్ఎక్స్ కదా. విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? చాలా బాగుంది అబ్బా. అంటే కొన్ని సినిమాలు చూస్తాం మనం అతికినట్టు ఇలా ఉంటది. ఏం ఉండదు. సినిమా అంతా చాలా బాగుంటది. ఫైనల్ గా సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాం? రెండోసారి చూడొచ్చు మళ్ళీ సినిమా. ఏం చెప్పాలనుకుంటారు? ఈ సినిమా అందరూ చూడొచ్చు. ఒకటి చిన్న పిల్లల దగ్గర నుంచి మహాభారతం అనే ముత్యాల లాంటి మా మనవల్ల మామల్ల ముసలి మామల దగ్గర వరకు భారతంలో తీసిన సినిమా ఇది. భారతంలో కలిపిన సినిమా ఇది. మధ్యలో రకాల విఎఫ్ఎక్స్ ఇవన్నీ పెట్టి యూత్ కావాల్సిన యూత్ కి, పాతకాలం కావాల్సిన పాతకాలంకి అన్ని విధాలుగా చూపించి మంచి సినిమాని భారీ బడ్జెట్ తో అన్ని విధాలుగా అవకాశం ఇచ్చి అన్ని విధాలుగా చూపించాడు ఈ సినిమా. బడ్జెట్ బద్దలు రికార్డు కొట్టే బేబస్ అయిపోద్ది. ఇదే నాది.